తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార వృత్తిదారులకి, వెండి బంగారం వ్యాపారస్తులకి, చిన్నలకి, పెద్దలకి జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. ఇక విషయం ఏంటంటే, నిన్న మనం పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నను కలిసేది ఉండే ఒక 500 మందితో పిలుపునిచ్చినాం. బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ బయలుదేరి వచ్చిర్రు. మనం చాలామంది లొకేషన్ పంపి అంటే ముందుగానే అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న అసెంబ్లీ కోనికి రెడీ అంటే, ఎందుకంటే బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం. దానికోసం వీళ్ళు సంతాప తీర్మానం ఒకటి పెట్టి అసెంబ్లీలో ఆయనకు భారతరత్న ఇయ్యాలని చెప్పేసి తీర్మానం పార్లమెంటుకు పంపించడం ఇది జరిగినాయి. చాలా ఉత్కంఠగా జరిగింది నిన్న మొత్తం మీద. చారి మరి ఎట్లా అసెంబ్లీ దగ్గరికి రండి, అసెంబ్లీ ఉంది కదా, మధ్యాహ్నం తర్వాత కలుద్దాం అనడం. మళ్ళీ నేను సరే అసెంబ్లీ దగ్గర 1000 మంది అంటే కుదిరే పని కాదు, 500 మంది 1000 మంది అంటే అని చెప్పి జిల్లాలలోకి వెళ్ళి బయలుదేరే వాళ్ళు ఆగిపోండి అని చెప్పి వాయిస్ మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. అప్పటికైనా ఒక 100 మంది వరకు చేరుకున్నారు బ్రహ్మాండంగా. సాయంత్రం వరకు ఒక ఉత్కంఠ. మళ్ళీ అసెంబ్లీ అయిపోగానే శ్రీధర్ బాబు అన్నను ముఖ్యమంత్రి గారు సత్యనాదెల్ల గారు, మైక్రోసాఫ్ట్ కంపెనీ యజమాని, సాఫ్ట్వేర్ కంపెనీ, తను రావడం జరిగింది. తనను కలవడానికి ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు అన్న నెంబర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక మాకు ఒక రకమైన టెన్షన్. అన్న ఫోన్ చేస్తూ ఉన్నాడు, సరే చారి నువ్వు అసెంబ్లీ దగ్గరే ఉండు, నేను మీటింగ్ అయిపోగానే మిమ్మల్ని పిలుస్తారని చెప్పేసి. మీటింగ్ ఎక్కడ అనేది మాకు క్లారిటీ అర్థం కాలేదు. లాస్ట్కి మళ్ళీ ఎక్కడోళ్ళం అక్కడ, సరే 5 గంటలకి 5 అయిపోయింది, ఇది ఈరోజు అయ్యేటట్టు లేదు, తర్వాత ఇంటి దగ్గర కలుద్దాం వెళ్దామని చెప్పి బయలుదేరే ముందర మళ్ళీ అన్ననే ఫోన్ చేయడం జరిగింది. చారి 10 నిమిషాల్లో అసెంబ్లీ దగ్గరికి మీకోసం వస్తున్నాను, ఉండండి, పొద్దున్న నుంచి వెయిట్ చేసిరు కదా అని చెప్పేసి అన్న వచ్చి విలువైన సమయాన్ని కేటాయించి తప్పకుండా మళ్ళీ ఒకరోజు మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి డీజీపీ గారికి ఫోన్ చేసి వెంటనే వీళ్ళ సమస్యలు ఏందో చూడండి, బాగా ఇబ్బందిగా ఉంది, మా ప్రాంతంలో ఊరిగా గతంలో జరిగిన ఇట్లనే అని చెప్పడం చాలా సంతోషకరం. అయితే ఈరోజు పొద్దున్నే నేను వీడియో చేసి పెట్టాలి, వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళది ఒక బైక్ ఎత్తుకపోయారు, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి ఒక నేను పోలీసుని మాట్లాడుతున్నా అని చెప్పి మెసేజ్ చేయడం, అవన్నీ పొద్దున్న నుంచి ఈరోజు సిఐ ఆఫీసు, ఎస్ఐ ఆఫీస్ ఇవే తిరగడానికి జరిపింది. కాబట్టి క్షమించాలి, ఎందుకంటే పొద్దున ఏ విషయం ఏం జరిగిందనే చెప్తా అని చెప్పినాను. ఆడావిడిలో ఉండి ఏం చేయలేకపోయినాం. లేట్గా మీకు మెసేజ్ ఇస్తున్నందుకు చింతిస్తున్నాను. విజయం సాధిస్తూ ఉన్నాం. నేను ఫస్ట్ నుంచి దీక్ష చేసింది కూడా రెండిటి కోసమే. మినిస్టర్ను కలిసింది కూడా, నేను చర్చలు జరుపుతుంది కూడా 2 విషయాలే. అక్రమ దొంగ బంగారం కేసుల విషయంలో స్వర్ణకారులకు, బంగారం వెండి బంగారం వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చట్టంలో మార్పు రావాలి. దొంగతనం చేసి దొరికితే దొంగ ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవాలి. ఎలాంటి ఆస్తులు వద్దు, దొంగని జీవితాంతం జైల్లో ఉంచాలి, అదొక చట్టం. కార్పెంటర్ వృత్తి చేసేటటువంటి మా విశ్వకర్మ కార్పెంటర్ వృత్తిదారుల పైన ఫారెస్ట్ అధికారుల ఎలాంటి జులుం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అట్టి చట్టంలో మార్పు రావాలి. ఈ రెండిటి కోసమే. సరే, ఏమన్నా స్కీములు, పథకాలు, లోన్లు అది బీసీ దాంట్లో అందరికి ఇచ్చినప్పుడు ఇస్తారా, తర్వాత విషయం. ఫస్ట్ అయితే మనకు చట్టాలలో మార్పు రావాలి. ఫస్ట్ నుంచి కూడా అదే, మనం జూన్లో దీక్ష చేసింది కూడా అదే. దీక్ష తర్వాత చర్చలు జరుపుతుంది కూడా దానిపైనే, నిన్న మంత్రి గారితో కూర్చుంది కూడా దానిపైనే. అదే చర్చ, ఈ రెండే మనకు. ఎందుకంటే నకిలీ పోలీసు కూడా చెప్పడం జరిగింది. డీజీపీ గారు ఎవరెవరికి ఫోన్లు చేశాడో, ఏ నెంబర్లతో చేశాడో మొత్తం తీసుకొని రమ్మన్నారు. ఈ 2 రోజులలో, ఎందుకంటే ఈరోజు 31, రేపు 1, రేపు ప్రభుత్వ హాలిడే ఉంటుంది కాబట్టి 2 రోజులలో అన్ని ఫోన్ నెంబర్లు తీసుకొని డీజీపీ గారి దగ్గర అన్ని రకాల కంప్లైంట్, స్వర్ణకారులకు ఏ రకంగా ఇబ్బందులైనాయి, బంగారం వ్యాపారస్తులకు ఏ రకంగా ఇబ్బందులైనాయి, ఫేక్ పోలీసు అని అతను
ఎక్కడెక్కడికి ఫోన్లు చేశాడో అన్ని విషయాలు తీసుకొని డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్తా ఉన్నాం. జనవరిలో ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసే లోపు మళ్ళీ ఒకసారి మన అన్న విశ్వకర్మల ఆపద్ బాంధవుడు, ప్రజల ఆపద్ బాంధవుడు శ్రీధర్ బాబు అన్నతో మళ్ళీ ఒకసారి అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటున్నాం. ఎందుకంటే మనం చెప్పింది స్పష్టంగా మంత్రి గారికి అర్థమైనప్పుడే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక్కటి రెండు మాటల్లో మన సమస్య మొత్తం వివరించగలుగుతారు. ముఖ్యమంత్రి గారికి మనం ఇంత పెద్ద శాటభారతం చెప్పుకుంటూ కూర్చోలేం, వినేటంత టైం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ప్రజలు అందుకోసమే ముఖ్యమంత్రి గారితో మనం 10,000 మందితో కూర్చుండే లోపు మనం శ్రీధర్ బాబు అన్నకు వివరంగా వివరించబోతా ఉన్నాం. ఏం సమస్యలున్నాయి, ఏ రకమైన సమస్యలున్నాయి, చట్టంలో ఎలాంటి మార్పులు రావాలి, ఎందుకోసం రావాలి. నిన్న చిన్న ఒక వీడియో చూసి ఉంటారు, మేము మాట్లాడుతూ ఉన్నాం. అన్న మాకే కాదు, దీంట్లో ఈ బిజినెస్లో కోమటి వాళ్ళు ఉన్నారు, ముద్రాయిలు ఉన్నారు. ఇట్లా అన్నకి ఏమర్థమైంది అంటే తక్కువని, అరే వీళ్ళు ఈ వృత్తికి అడ్డుగా ఉంటుండ్రేమో అన్నట్టు అర్థమైంది. ఈ రోజులలో అందరూ వృత్తి చేస్తారు కదా, మీ వృత్తి మీద అట్లా ఇట్లాంటిది జరగొద్దు అంటే పూర్తిగా అర్థం కావాలి. దానికోసమే ఇంటి దగ్గర మీటింగ్. నేను ఫస్ట్ నుంచి దీక్ష అయినప్పటి నుంచి కూడా అన్నని అడుగుతుంది దానికోసమే. నిన్న బ్రహ్మాండంగా అవకాశం ఉండే, అసెంబ్లీ లేకపోతే. అసెంబ్లీ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేము. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తప్పకుండా పోవాల్సిందే. మాజీ ప్రధానమంత్రి సంతాప సభ, భారతరత్న ఇవ్వాలని తీర్మానం కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ వెళ్ళాల్సిందే. అది ముఖ్యం వాళ్ళకు. మనం ఈ రోజు కాకపోతే రేపు కలవచ్చు. అయినా కూడా తన ఒక మంత్రి స్థానంలో ఉండి కూడా పెద్ద మనసుతో మళ్ళీ ఫోన్ చేసి, చారి మీకోసం వస్తా ఉన్న అసెంబ్లీకి రిటర్న్, మాకు ఇప్పుడే అయిపోయింది సత్యనారాయణ గారితో మీటింగు, నేను మీకోసం వస్తున్న 10 నిమిషాల్లో అని చెప్పేసి మన కోసము మళ్ళీ వచ్చి మనకు సమయం ఇచ్చి, మన సమయం అయిపోయిన తర్వాత మనతో మాట్లాడి అన్ని వీడియోలు చేయలేం, మాట్లాడినవన్నీ పెట్టలేం. చాలా బ్రహ్మాండంగా ఎంట ఉన్న వాళ్ళు కూడా. నాకు ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది. అమ్మ ఇదేంది పిలుపునిస్తే లాస్ట్కి అమ్మ మంత్రిని కలవకుండా ఒట్టే పంపించిండు, ఈయన ఒట్టి పిలుపునిచ్చిండేమో అని చెప్పేసాను. ఇది ఫీలు అసలు నాకు రాత్రి నిద్ర కూడా పట్టకుండా లాస్ట్ మినిట్లో కలవకుండా. విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు మన సంకల్పం గట్టిది కాబట్టి మనం ఇప్పటివరకు ఏది పట్టుబట్టినా విజయం సాధించినాం. కాబట్టి లాస్ట్ మూమెంట్లో అన్న ఇట్లా కారు ఎక్కి వెళ్ళొచ్చే మూమెంట్లో అప్పటికి ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. మధ్యాహ్నం కొంతమంది వెళ్ళిపోయారు, అప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేసి పిలిపించి అప్పటికి 30 మంది గ్యాదర్ అయినా. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా బ్రహ్మాండంగా కలిసినా, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు మొత్తం మేమే నిండిపోయినాం. అందులో అందరూ ఇంతమంది అనే విధంగా. ఆడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున్న నుంచి నేను ఎట్లయితే పాపం మంత్రి గారికి ఫోన్ చేసి విసిగించి గడికి ఒకసారి వాళ్ళ పిఏలకు ఫోన్ చేసి ఎప్పుడైపోతుంది అసెంబ్లీ, ఎప్పుడైపోతుంది, ఎప్పుడు కలుస్తాడు అన్న, ఎప్పుడైపోతుంది మీటింగ్ అని, లాస్ట్ మూమెంట్లో అప్పుడు ఎక్కడున్నారు సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు, ఎక్కడున్నారు సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని టెన్షన్ పెట్టారు. ఒక ఉత్కంఠ భరితంగా జరిగింది, విజయం సాధించినాం. మొత్తానికి కాదు, నిన్న పోయిన పని విజయమే. సీఎం గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చట్టాలలో మార్పుల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి అది పాస్ చేయించినాక మొత్తం పూర్తి విజయం సాధించినట్టు. తొలిమెట్టు దీక్ష జూన్లో అమర్నాథ్ గారి, తర్వాత చర్చలు. నిన్నటిది మన స్వర్ణకార సంఘ్ సభ్యులు, మన బంగారం వ్యాపారస్తుల సమక్షంలో మంత్రి గారితో చర్చలు. నెక్స్ట్ మళ్ళీ మంత్రి గారు అందరు జిల్లాల వాళ్ళు చెప్పినవన్నీ విని తను నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి మనకు సమయం ఇప్పించి 10,000 మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారిని మనం వెళ్ళి ముఖ్యమంత్రి వారి వద్ద కూర్చొని బ్రహ్మాండంగా విజయవంతంగా చర్చలు ముగించుకొని ప్రెస్ మీట్ పెట్టించుకొని స్వర్ణకారులను కానీ బంగారం వ్యాపారస్తులను కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు, పోలీసు వాళ్ళు కానీ డూప్లికేట్ పోలీసు వాళ్ళు కానీ అని చెప్పి చట్టంలో మార్పు కోసం బిల్లు పెట్టించుకోవడం. ఇది మనం సాధించిన తర్వాత పూర్తి విజయం సాధించినట్టు. అప్పటి వరకు బంగారం వ్యాపారస్తుల మీద, స్వర్ణకారుల మీద, కార్పెంటర్ వృత్తిదారుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు సంపూర్ణంగా పూర్తి మద్దతు, మంచి మనస్తో
తెలియండి. మద్దతు ఇవ్వడం ఇష్టం లేకపోతే సప్పుడేక కూర్చోండి. కానీ వేరే వేరే ప్రయత్నాలేమి వేయకండి. నేను చేసేది జాతీయుల కోసం. ఫోటోలు దిగడానికో, ఫోజులు కొట్టుకోవడానికో, పదవులు పంచుకోవడానికో, పదవులు పంచడానికో, పదవులు తీసుకోవడానికో కాదు. కాబట్టి తప్పకుండా మళ్ళీ సెకండ్ సిట్టింగ్ ఉంటుంది మంత్రి గారితో. డైరెక్ట్ మూడో సిట్టింగ్ ముఖ్యమంత్రి గారితో. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీలో బిల్లు పెట్టించడం. ఒక పద్ధతి ప్రకారం వెళ్తా ఉన్నాం మనం. ఈ పద్ధతిని చెడగొట్టి కొండో నరసింహాచారి ఈ మంత్రి దగ్గరికి పోయిండు కదా, మళ్ళీ మేము పోయి మేమోడి చెప్తాం అంటే విలువ ఉండదు. మీరు పోయినాడు ఏమోలేదు, మీరు ఎవ్వరు పోయినా మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది, వీరెవరు వచ్చిర్రు అని చెప్పి. జరిగేది ఒకటే రూట్లో. అది అన్నకు తెలుసు, దీక్ష చేసు అవన్నీ తెలుసు. అన్న నేను ఎంత క్లోజ్గా ఉంటామో, ఎంత ఫ్రీగా ఉంటామో నిన్న వచ్చిన వాళ్ళు చూసిరు, వాళ్ళని అడిగినా చెప్తారు మేము ఎంత అన్యోన్యంగా ఉంటాం అంటారు. అన్నదమ్ముల మాదిరి ఉంటాం. మనకు 10 మంది మినిస్టర్ల దగ్గర పోవడము, ఫోటోలు దిగడం అవన్నీ మనకు ఉండవు. మనకు ఆ షోకులు లేవు. మనకు ఒక్కటి శ్రీధర్ బాబు అన్న ముఖ్యమంత్రి, మనకు ఆపద్ బాంధవులు. తర్వాత టోటల్ మంత్రివర్గం మనకు సపోర్ట్ ఉంటుంది. మనం ఒక్క పడవ మీద ప్రయాణం చేసినప్పుడు ఏ గమ్యమైనా చేరుతాం. 2 పడవల మీద 3 పడవల మీద ప్రయాణం చేస్తాంటే సముద్రంలో పడిపోతాం. కాబట్టి నేను ఒకటే పడవ మీద ఒకటే సిద్ధాంతంతో 2 డిమాండ్లతో ముందుకెళ్తా ఉన్నా. ఇది నచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండండి. చట్టంలో తప్పకుండా మార్పు వస్తుంది. దొంగతనం చేసి దొరికితే ఆ దొంగ పైన కఠిన శిక్షలు ఉంటాయి. దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేసుకుంటారు. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో ఉంటాడు. దొంగతనాలు కూడా జరగవు, తెలంగాణ రాష్ట్రంలో తగ్గిపోతాయి. కాబట్టి వీడియో కూడా చూసి ఉంటారు ఆల్రెడీ. అనే కొంచెం అన్ని పెట్టలేము, అన్ని మాట్లాడలేము, అన్ని మాట్లాడేటి తీయలేము. వీడియో ముఖ్యమైనవి తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ ఇచ్చిండు కదా అని చెప్పి మనం ఏది దొరికితే అది చేయకూడదు. ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి. ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు 23 లక్షల మంది విశ్వకర్మ జాతీయుల తరపున, 12 లక్షల మంది వెండి బంగారం వ్యాపారస్తుల తరపున, మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు మన శ్రీధర్ బాబన్న గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న మనకు విలువైన సమయాన్ని ఇచ్చి మన కోసము రాత్రి 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకైనా సరే వచ్చి మన కోసం 7 గంటల వరకు ఉండి మళ్ళీ టీఈపీ ఆఫీస్కి పంపించి టీఈపీ గారితో మాట్లాడి మన కోసం చొరవ తీసుకొని, ప్రతిసారి నేను ఫోన్ చేసినా ఏదన్నా బిజీలో ఉన్నా మళ్ళీ రిటర్న్ చేసి ఏంది చారేమో ఫోన్ చేసినామని అడుగుతాడు. మంచి స్పందన ఉంటుంది. మంచి వ్యక్తి, మనతో మంచిగా ఉంటాడు. కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఎప్పుడు వాళ్ళ ప్రేమలు విశ్వకర్మల మీద ఇదే రకంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారిది కానీ, మన శ్రీధర్ బాబు అన్నది కానీ, మిగతా మంత్రివర్గం కానీ విశ్వకర్మల మీద ప్రేమ ఉండాలి. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా వెండి బంగారం వ్యాపారస్తులు, స్వర్ణకారులు, విశ్వకర్మలు టోటల్ వాళ్ళ ఎంబడే ఉంటాం, వాళ్ళకే మద్దతుగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ, నిన్న సుదీర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి నా విశ్వకర్మ జాతీయులకి, నా వెండి బంగారం వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రావడానికి రెడీ అయ్యి రోడ్లపైకి వచ్చిన తర్వాత వద్దామని చెప్పేసి మళ్ళీ నేను ఫోన్ చేసి మెసేజ్ పెట్టిన తర్వాత ఆగిపోయిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అయ్యో రమ్మంటుండు వద్దంటుండు అనకుండా అర్థం చేసుకొని, ఇంటి దగ్గర ప్రోగ్రామ్ క్యాన్సల్ అయింది, అసెంబ్లీ దగ్గర అంతమందితో కుదరది అన్నప్పుడు ఆగిపోయినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున. తప్పకుండా విజయం సాధిస్తాం. అర్చక పురోహితులది కూడా సాధిస్తాం. వాళ్ళకు కూడా ఏం కావాలో ఆ రోజు పెడతాం. మంత్రి గారితో కూర్చున్న తర్వాత ఆ రోజు చెప్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు కూడా చెప్తాం. కాబట్టి
పొద్దున్న నుంచి అయ్యో ఇంకా ఏం పెట్టలేడు పొద్దున్నే పెడతాను మెసేజ్ పెట్టిండు అని చెప్పేసి వేడి చేసిన వాళ్ళకు, పొద్దున్న నుంచి నాకు ఫోన్లు చేసి ఏమన్నా ఏం రాలేదు ఇంకా ఏం పెట్టలేవు అని ఫోన్లు చేసిన వాళ్ళకు, నన్ను అభిమానించే వాళ్ళకు, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆదరించే వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. విజయం సాధిస్తున్నాం. విజయం మనదే. వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం, విశ్వకర్మల నాయకత్వం, స్వర్ణకార వృత్తిదారుల నాయకత్వం, కార్పెంటర్ వృత్తిదారుల నాయకత్వం వర్ధిల్లాలి. తప్పకుండా ఎప్పుడు ఏది ఉన్నా మీకు తెలియజేస్తూనే ఉంటాను. డూప్లికేట్ పోలీస్ వాడు ఎవరెవరికి ఫోన్ చేసిండో నేను పోలీసును అని చెప్పి వాడి నెంబర్లు నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2 రోజులలో డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.